నమస్కారం. టీబీ అనగానే మనందరికీ ముందుగా ఊపిరితిత్తుల్లో క్షయే గుర్తుకొస్తుంది. నిజానికి టీబీ అనేది ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు, మన ఒంట్లో ఎక్కడైనా ఏ అవయవంలోనైనా వచ్చే అవకాశం ఉంది. ఇవాళ చాలా మందిలో కీలకమైన మెదడుకు కూడా క్షయ వ్యాధి సోకుతున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బ్రెయిన్ టీబీ గురించిన సమగ్ర సమాచారంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. బ్రెయిన్ టీబీ ఇప్పుడు మనల్ని భయపెడుతోంది. ఇటీవల హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్లోని 25 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించిన ఒక సర్వేలో విస్మయకర ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. గత 11 నెలల్లో 442 మందికి మెదడుకు టీబీ సోకినట్లు గుర్తించారు. సాధారణంగా పిల్లల్లో కనిపించే బ్రెయిన్ టీబీ ఇప్పుడు పెద్దల్లోనూ ప్రబలుతోంది. ఊపిరితిత్తులకు సోకే టీబీతో పోలిస్తే మెదడుకు సోకే టీబీ ప్రమాదకరమే కాదు, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కూడా కలగొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మెదడుకు టీబీ ఎలా సోకుతుందో, బ్రెయిన్ టీబీని ఎలా జయించాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్షయ ప్రపంచ మానవాళిని అత్యధికంగా కబళించిన, ఇప్పటికీ కబలిస్తున్న అతిపెద్ద సమస్య. మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత పురోగతి సాధించినా మన వృద్ధిని, మన పురోగమనాన్ని వెక్కిరిస్తూ యుగయుగాలుగా మనల్ని ఈ సమస్య సవాలు చేస్తూనే ఉంది. ఒకప్పటితో పోలిస్తే క్షయపై మనం పెద్ద విజయాలే సాధించాం. అసలు అదేమిటో ఉన్నట్టుండి మనిషి అలా ఎండిపోయి ఎందుకు శుష్కిస్తున్నాడో తెలుసుకోలేక, గాలి సోకిందనో శాపం పట్టిందనో వణిగిపోయి వారిని దూరంగా పెట్టిన రోజుల నుంచి మనం చాలా దూరమే వచ్చాం. 1882 మార్చి 24న జర్మనీ పరిశోధక మహాశయుడు రాబర్ట్ కాక్ తొలిసారిగా క్షయకు మూలం మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి అని ప్రపంచానికి చాటి చెప్పిన తరువాత నిజమైన యుద్ధం ఆరంభమయ్యింది. కొత్త మందులు వచ్చి మన ఆయుధాలు పదునెక్కాయి, విజయాలు ఆరంభమయ్యాయి. కానీ ఇంతలోనే ఆ క్రిమి కూడా అంతే మొండిగా, మహామొండిగా తయారవ్వడం మొదలుపెట్టింది. అయితే ఇటీవలి కాలంలో మెదడును క్షయ కబళిస్తున్న కేసులు ఎక్కువగా బయటపడుతుండడం మళ్లీ అందరినీ కలవరపెడుతున్న కొత్త సమస్య. నిజానికి టీబీ జబ్బు మన దేశానికి కొత్తదేం కానే కాదు. ఈ దేశం ఆవిర్భావం నుంచి కూడా టీబీ జబ్బు వెంబడిస్తూనే ఉంటుంది. అయితే పాతకాలంలో టీబీ జబ్బు అంటే ఛాతికే వస్తుంది అని ఒక వినికిడి. ఇప్పుడు కూడా టీబీ జబ్బు ఛాతిలో వస్తుంది, కానీ దానికంటే ముఖ్యం మిగతా భాగాల్లో. అంటే ఏమిటి? ఛాతి కాకుండా మిగతా భాగాలు, మెదడు కానీ, వెన్నుపాము కానీ, వెన్నుపూస కానీ, కాళ్ళలో కానీ, అసలు ఏ భాగంలో రావచ్చండి టీబీ. మన దేశంలోనే ఈ జబ్బు తాలూకా ముఖ్యత ఎక్కువ ఉంది చాలా కారణాల వల్ల. మెదడు టీబీ జబ్బు కూడా ఈ రోజున కొత్తగా వచ్చింది కాదండి, కానీ దాని తాలూకా ఇంపార్టెన్స్ ఈ మధ్యన ఎక్కువ ఎందుకు అయిందంటే, దాని వలన బాధితులైనటువంటి వ్యక్తులు, వాళ్ళు పడిన ఇబ్బందులు, తర్వాత సంఖ్యాపరంగా పెరుగుతూ ఉంది సంఖ్య. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలోనూ కానీ టీబీ జబ్బు సోకి మెదడుకి దానివల్ల ఇబ్బంది పడే రోగుల తాలూకా సంఖ్య గణనీయంగా పెరిగింది. టీబీ జబ్బు ముందు వచ్చి ఊపిరితిత్తులో కానీ ఇంకా ఏ భాగంలో కానీ వచ్చి దానికి పూర్తిగా వైద్యం కాకపోవడం వల్ల కూడా రెసిస్టెన్స్ అనే ఒక మాట. నిజానికి టీబీ జబ్బు ఛాతిలో వస్తే కొన్నాలని, బ్రెయిన్లో వస్తే కొన్నాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వాళ్ళే సమయాన్ని నిర్దేశించారు. మనం మెదడు గురించి ఆలోచించుకున్నట్టయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాలూకా రికమెండేషన్ ప్రకారం కనీసం 1 నుంచి 1.5 సంవత్సరాలు వాడాలంటే ఇందులో అతిశయోక్తి కానే కాదు. ఇబ్బంది జరుగుతున్నదల్లా ఏమిటి? వ్యక్తులు 6 మాసాలు వాడడం, ఇంతలోపల అదృష్టవశాత్తు ఏమిటంటే ఈ లక్షణాలు చాలా వరకు తగ్గుతాయి. తగ్గేసరికి బాగానే ఉన్నాను కదా అని ఒక ఆలోచన రావడం, దానితో మందులు ఆపేయటం కూడా జరుగుతూ ఉంటుంది. పాతకాలంలో ఇచ్చేటువంటి టీబీ మందులు చాలా వరకు అందరికీ సుపరిచితమైనవే. స్ట్రెప్టోమైసిన్ అనే మందు అనేది ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేది. లేదు అంటే పారాఎమనో సాలిసిలిక్ యాసిడ్ అని, INH అని ఇలాంటి మందులు ఇవ్వబడేవి. దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఏమిటి? చాలా ఎక్కువ మోతాదుని తీసుకోవాల్సి ఉండేది. పేషెంట్ లైక్ చేసేవాళ్ళు కాదు, వాడేవాళ్ళు కాదు. దానిని మళ్ళీ ఇప్పుడు మారింది కొత్తగా. కేంద్ర నాడీ మండలంపై ఏర్పడే పలుచటి పొరకు
మైక్రోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది కాలక్రమేణా ట్యూబర్క్లోసిస్ మెనింజైటిస్ అంటే బ్రెయిన్ టీబీగా మారుతుంది. దీనివల్ల నాడీ మండలానికి ఇతర రకాలైన వైరల్ లేదా ఫంగస్ ఏర్పడుతుంది. ఇది ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్గా మారి బ్రెయిన్ టీబీగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా పీల్చే గాలి ద్వారా టీబీ బ్యాక్టీరియా ఊపిరితిత్తులకు చేరుతుంది. కొన్నిసార్లు దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో నేరుగా మెదడుకు చేరుతుంది. ఈ జబ్బు ప్రధానంగా 5 ఏళ్లలోపు పిల్లలకు మాత్రమే వచ్చేది. ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఇది సోకుతోంది. పోషకాహార లోపం, ఆల్కహాల్ అలవాటు ఈ వ్యాధికి ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తులు వచ్చే టీబీ అన్నది పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటే ఊపిరితిత్తులు దాటి మిగతా భాగాల్లో వచ్చేదాన్ని ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ అంటారు. అంటే ఊపిరితిత్తులు కాకుండా మిగతా భాగంలో. ఇందులో చాలా ముఖ్యమైనది, ప్రమాదకరమైంది, ఇబ్బందికరమైంది మెదడుని, వెన్నుపాముని, వెన్నుపూసని ఇబ్బంది పెట్టేటువంటి టీబీ వ్యాధి. మెదడులో టీబీ జబ్బు వచ్చినట్టయితే లక్షణాలు మనం మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా ఇంతకుముందు తెలియాల్సింది ఏంటంటే ఇది ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చును. చిన్న వయసులు కానీ, పెద్ద వయసు కానీ, మధ్యస్థ వయసులు కానీ ఎవరికైనా రావచ్చు. స్త్రీ పురుషుల్లో పెద్ద భేదం లేదు. ఒకప్పుడు అందరిలో ఆలోచన ఏమిటంటే టీబీ వచ్చిందంటే వాళ్ళు మామూలుగా ఆర్థికంగా వెనుకబడిన వారని, ఏదో పూరి గుడిసెల్లో ఉండేవాళ్ళని, గ్రామాల్లో ఉండేవాళ్ళని వినికిడి. కార్పొరేట్ హాస్పిటల్లోనే మేము చాలా ఎక్కువ చూస్తున్నామంటే ఈ టీబీ తాలూకా రూపాంతర దశ ఎంత మారిందో మనం అర్థం చేసుకోగలం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఆర్థిక విభాగంలోనే వస్తుంది అనడానికి మన దగ్గర ఏ ఆధారం లేదు. ఎవరికైనా రావచ్చు. ఎంత భాగ్యవంతుడైనా, పేదవాడైనా, లేదా మధ్యతరగతి కుటుంబీకులైనా ఈ వ్యాధి సోకుతుంది. స్త్రీ పురుషుల్లో భేదం కూడా లేదు, వయసుతో కూడా భేదం లేదు. కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ట్యూబర్క్లోసిస్ ఎవరికైతే డయాబెటీస్ వ్యాధి ఉన్నట్టయితే వాళ్ళలో ట్యూబర్క్లోసిస్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. డెఫినెట్గా ఎవరికైతే ఎయిడ్స్ వ్యాధి ఉంటుందో వాళ్ళలో ఈ టీబీ వచ్చే అవకాశం, దానివల్ల సంక్రమించే అవకాశం కూడా ఎక్కువ ఉంది. అదే కాకుండా ఆ టీబీని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ టీబీ లక్షణాలకు వచ్చినట్టయితే ముఖ్యంగా జ్వరం రావడం, తలనొప్పి, ఆకలి తక్కువ అవడం ముందు లక్షణాలు. తర్వాత క్రమేణీ మెడనొప్పి, వాంతులు, ఫిట్స్ లాంటి మూర్ఛలాంటి వ్యాధి రావడం, ఇంకా కాలక్రమేణా కానీ దానికి వైద్యం కానీ సరైన వైద్యం కానీ అందకపోతే శరీరంలో ఒక భాగం కాలు, చెయ్య వీక్ అవ్వడం, పని చేయకపోవడం, పక్షవాతం మాదిరి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ జరిగి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే పూర్తిగా స్పృహ కోల్పోవడం, మన స్పృహలో లేకపోవడం, అసలు ప్రాణానికే ప్రాణాపాయం రావడమే జరుగుతూ ఉంటుంది. ఈ 3-4 లక్షణాలు తలనొప్పి, వాంతులు, జ్వరము ఒక నార్మల్గా ఉండే వ్యక్తికి వచ్చినట్టయితే మొట్టమొదటి డయాగ్నోసిస్ టీబీ మెనింజైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, టీబీ వల్ల సంక్రమించిన మెదడు వాపు వ్యాధి అని డయాగ్నోస్ చేయడం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తప్పు అని కానే కాదు. బ్రెయిన్ టీబీని పసిగట్టడానికి మనం అందరము ముందుగా టీబీ లక్షణాలపైన అవగాహన పెంచుకోవాలి. తరచూ జ్వరం రావడం, ఆకలి మందగించడం, దగ్గు ఎంతకీ తగ్గకపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. బ్రెయిన్ టీబీని సకాలంలో పసిగడితే దాని తాలూకు అనర్థాలని చాలా వరకు నివారించుకోవచ్చు. బ్రెయిన్ టీబీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాథమిక దశలో జ్వరం రావడం, మెడ పట్టేయడం, తలనొప్పి, వణకడం, తల తిరగడం, మూర్ఛ, పక్షవాతం, పచ్చకామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ టీబీగా అనుమానించవచ్చు. బ్రెయిన్ టీబీని 2 వారాల్లో గుర్తించకపోతే ప్రాణాలకు ముప్పు అని వైద్యులు చెబుతున్నారు. చాలా కేసుల్లో 3-4 వారాలు గడిస్తే కానీ బ్రెయిన్ టీబీని నిర్ధారించలేకపోతుండడం కూడా గమనార్హం. ప్రాథమిక లక్షణాలను చాలామంది వైద్యులు సాధారణ జ్వరం, తలనొప్పిగా భావించి చికిత్స చేస్తున్నారని, దీనివల్ల బ్రెయిన్ టీబీ ముదిరిపోతోందని ఓ పరిశీలన. ఇతర జబ్బులుగా భావించి వివిధ మందులు వాడడం వల్ల బ్రెయిన్ టీబీకి ఇచ్చే మందులు పనిచేయడం లేదు అనేది కూడా ఓ పరిశీలన. టీబీ అన్న డౌట్ వచ్చినట్టయితే మెదడుకి వెన్నుల్లో నీరు తీసి సిఎస్ఎఫ్ సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసి కొన్ని పరీక్షలకు పంపించాలి. మామూలుగా చేసే పరీక్షలు ఏమిటంటే దాంట్లో సెల్ కౌంట్ అని ఉంటుంది, దానిలో ఉండే షుగర్ శాతం ఎంత ఉంది, ప్రోటీన్ అనే శాతం ఎంత ఉంది, అలే కాకుండా ఏడీఏ అని ఒక పరీక్ష కూడా వచ్చింది. దీంతో చాలా వరకు తెలిసిపోతుంది. కానీ అన్ని వేళలా ఇది మనకు ఉపయోగకరం కాదు. కానీ మనం టీబీ అనే దాని అనుమానం అయితే చాలా గట్టిగా ఉంటుంది.
అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన కొన్ని పరీక్షలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన ప్రశస్తమైన పరీక్ష జీన్ ఎక్స్టెండ్. జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ వల్ల 90 నుంచి 95% ఇది టీబీ అనే నిర్ధారణ. అందులో ముఖ్యంగా వెన్నులోపాములో నుంచి తీసేటువంటి నీరు CSF వల్ల చాలా ముఖ్యమైన పరీక్ష ఇది దగ్గర 2500. ప్రపంచం అన్ని దేశాల్లో కూడా ముఖ్యంగా మన దేశంలో టీబీ సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వం వాళ్ళే దీని తాలూకా ఖరీదును తగ్గించారు. కాస్ట్ని 2500 రూపాయలు ఈ టెస్ట్ అయిపోతుంది. నిర్ధారణ 95%. అది కాకుండా ఇంకో కొత్త పరీక్ష వచ్చింది, టీబీ PCR టెస్ట్ అని. అంటే ఇంకా స్పెషల్ పరీక్ష. ఈ పరీక్ష వల్ల కూడా మనకు ఒక 90-95%. ఇవి అయిన తర్వాత మనకు టీబీ అని నిర్ధారణ అయింది. అక్కడ మనకి ఒక బ్రేక్ పడుతుంది. టీబీ కోసం మందులంటే ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అని, సెకండ్ లైన్ ట్రీట్మెంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు నిర్ధారించారు. ఫస్ట్ లైన్ మందుల్లో రిఫాంపిసిన్, INH, పైరిజినమైడ్, ఇథాంబుటాలిన్ 4 ముఖ్యమైన మందులు ఉన్నాయి. ఇక్కడ స్ట్రెప్టోమైసిన్ అనే ఇంజెక్షన్ అనేది చాలా ప్రశస్తమైనది. ముందు నుంచి కూడా ఆరితేరిన మందు అయినా కూడా వ్యక్తులు కూడా దానిని నొప్పి అందులోనే 90 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రోజు తప్పించి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. మరీ నొప్పి అన్నట్టయితే ఎంతన్నా కానీ ఇంజెక్షన్ అని ఎక్కువ మంది వాడడం తగ్గించేశారు. కానీ చాలా ముఖ్యమైన మందు అని నేను చెప్పక తప్పదు. ఈ 4 మందులు కనీసం మొదటి 6 మాసాల నుంచి 10 మాసాల వరకు వాడి ఆ తర్వాత ఈ 4 మందులు 5 మందుల్లో ఇంకా మందులు తగ్గించడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుత పద్ధతి. ఈ మందులకు పనిచేయలేదు అనుకోండి ఏ కారణం వలనైనా, అప్పుడు ఉన్నది సెకండ్ లైన్ మందులు. అందులో చాలా ఉన్నాయి. ఏదో కెనామైసిన్ అని, సైక్లోసిరిన్ అని, ఇంకా చాలా మందులు వచ్చాయి, కొత్త మందులు. బ్రెయిన్ టీబీ లక్షణాలతో వచ్చిన వారికి స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయి. ఉదాహరణకు దగ్గుంది, జ్వరం ఉంది, చాలా రోజులుగా తగ్గడం లేదు. అలాంటి వారికి స్క్రీనింగ్ చేస్తారు. ఇందులో భాగంగా ఎక్స్రే తీస్తారు, ఉమ్మి పరీక్ష చేస్తారు. కొన్ని రకాల టీబీలు సాధారణంగా చేసే ఏ పరీక్షల్లోనూ బయటపడవు. అలాంటి స్థితిలో PCR పరీక్షలు చేయించాలి. ఈ పరీక్షలో నేరుగా బ్యాక్టీరియా దొరక్కపోయినా ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన ప్రోటీన్ గాని, DNA గాని, ఏ చిన్న అంశం గాని రక్తంలో దొరికినా ఈ PCR పట్టేస్తుంది. దీని ద్వారా 90% మేరకు పట్టేయడం జరుగుతుంది. అయితే బ్రెయిన్ టీబీ అంటువ్యాధి మాత్రం కాదు. మందులు ఇస్తున్నా కూడా, వ్యక్తి సరిగ్గా తీసుకుంటున్నా కూడా, వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకుండా తలనొప్పి, వాంతులు ఇంకా అవుతున్నా కూడా అది మనం ఈ మందులు పనిచేస్తున్నాయా లేదా అని ఒక అనుమానం వచ్చినట్టయితే అసలు ఏ కారణం వల్ల పనిచేయటం లేదు అని ఇంకొక అనుమానం కూడా మనకు పడచూపుతుంది. మందుల గురించి ఆలోచించినట్టయితే ఇలాంటి సమయంలోనే మళ్ళీ వెన్నులో నీరు తీసి కొన్ని పరీక్షలు వచ్చాయి. అంటే దానిని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టైప్ అని వచ్చిందని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. కొన్ని మందులకు ఇదే మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా రెసిస్టెన్స్ డెవలప్ చేసింది కొన్ని కారణాల వల్ల. వాటికి వేరే మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ రేడియోమెట్రీ ద్వారా టీబీ తాలూకా కల్చర్ అని ఒకటి వచ్చింది. ఒకప్పుడు ఏమిటంటే ఇది 6 వారాలు పట్టేది, ఇప్పుడు కొంచెం తొందరలోనే అవుతుంది. ఒక స్పెషల్గా మైకోబాక్టీరియం గ్రోత్ ఇండికేటర్ ట్యూబ్ అని ఒకటి వచ్చింది. దాంట్లో మనకి 1 వారం నుంచి 10 రోజుల్లో తెలిసిపోతుంది ఇది వస్తుంది అని. అప్పుడు తీసి మళ్ళీ ఇంకా వేరే మందులు 5 మందులు 4 మందులు ఏ మందులకి ఇది సెన్సిటివ్ అని కూడా తెలుస్తుంది. అలా చాలా చాలా గొప్ప పరీక్షలు వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రతి పరీక్ష కూడా 2500-3000 రూపాయల మధ్యలో కాస్ట్ అవుతుంది. కొన్ని ప్రభుత్వం వారి తాలూకా దానికి నియంత్రణ కూడా ఉంది. ఎందుకంటే టీబీ అన్నది ఈ రోజున కూడా మన దేశానికి చాలా శాపం అయిపోయింది. ఈ పోలియో పారదులు ఉన్నట్టుగానే, లేదు అంటే ఈ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఉన్నా కూడా స్మాల్ పాక్స్ నివారణ చేసినట్టుగానే భారతదేశం తాలూకా కంకణం కట్టుకున్నది ఏమిటంటే ఏదో ఒక రోజు రాకపోదా టీబీ జబ్బుని మన దేశం నుంచి పారదోరాలి అనేటువంటి దృఢ సంకల్పం అయితే ఉంది. అందుకు ప్రభుత్వం కూడా అన్ని విధాలకు కూడా సహాయం చేస్తుంది, విధానాలు కూడా రూపొందిస్తుంది. ఈ మందులు కానీ ఏది పనిచేస్తున్నాయని చివరికి మనం 2వ లైన్ ఆఫ్ డ్రగ్స్ కానీ తీసుకున్నట్టయితే ఆ కొత్త మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి లైను పని చేయకపోతే ఈ మెదడు టీబీ కొన్నిసార్లు అంత సులభతరమైనటువంటిది కాదు నిర్ధారణ. జీన్ ఎక్స్పర్ట్ పరీక్ష ప్రతిసారి వెన్నులో నీరు తీసిన ఎందుకంటే వెన్నులో నీరు ఏదో మూత్రంలా ప్రతిసారి పేషెంట్ నుంచి తీయలేము మనం. అది చాలా ముఖ్యమైన టైము, ముఖ్యమైన సమయం. అదే సమయంలోనే సెల్ కౌంటు, ప్రోటీను, ADA చేసినట్టుగానే జీన్ ఎక్స్పర్ట్ టెస్ట్ కూడా చేసినట్టయితే 100% నిర్ధారణ అవుతుంది. అదే సమయంలో
ఒక రోజులోనే. అంటే టీబీ మందులు ఆ క్షణం నుంచి మనం దాన్ని మొదలు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సమయాభావం ఉండదు, సమయం వృధా కానే కాదు. టీబీ విషయంలో వచ్చిన చిక్కేమిటంటే చాలామంది టీబీ మందుల్ని మొదట్లో బాగానే వాడతారు. టీబీ లక్షణాలు నెమ్మదించగానే మందుల్ని ఆపేయడమో లేదంటే అప్పుడప్పుడు వేసుకోవడమే చేస్తూ ఉంటారు. బ్రెయిన్ టీబీ విషయంలో ఇలాంటి అశ్రద్ధ ఎంత మాత్రం పనికిరాదు. టీబీ మొండిగా మారితే దానికి చికిత్స చేయడం చాలా చాలా కష్టమని గుర్తుంచుకోవాలి. మెదడుకు క్షయవ్యాధి సోకినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ టీబీ చికిత్సతో 9 నెలల కాలంలో ఫలితం కనిపిస్తుంది. స్పైనల్ ట్యూబర్క్లోసిస్ అయితే 18 నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇంజెక్షన్లు కూడా ఉన్న చికిత్సలో మాత్రలే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధిగ్రస్తులకు మంచి బలవర్ధక ఆహారాన్ని, ముఖ్యంగా ప్రోటీన్ ఉన్నవి ఆకుకూరలు, పండ్లు ఇవ్వాలి. రోజు 2-3 గుడ్లు తప్పనిసరి. ఆకలి లేదు కదా అని తినడం మానుకోకూడదు. ఏమైనా బ్రెయిన్ టీబీ అనగానే బెంబేలెత్తిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఏవైనా వ్యాధి లక్షణాలని ముందే గుర్తిస్తే పక్కాగా చికిత్సలున్నాయి. అలా ముందే కనుక్కొని వెంటనే సరైన చికిత్సలు తీసుకుంటే 90% మంది పూర్తిగా ఇందులోంచి బయటపడతారు. ఒకవేళ నిర్లక్ష్యంతో బాగా ఆలస్యం చేస్తే టీబీ వ్యాధిగ్రస్తుల్లో 50% పైగా మృత్యువాత పడే ప్రమాదం ఉంది. అందుకే బ్రెయిన్ టీబీ నుంచి బయటపడడానికి ముందే మేల్కొనడం అనేది శ్రేయస్కరం. మెదడులో ఈ టీబీ జబ్బు రావడం వల్ల మెనింజీస్ చిన్న పల్చటి పొరలండి అవి. ఆ పొరల తాలూకా సాంద్రత, దళసరితనం పెరిగి అక్కడ నుంచి ఈ సిఎస్ఎఫ్ అన్నది ప్రతిరోజు దాని తాలూకా అబ్జార్ప్షన్ అయిపోతూ ఉండాలి, సర్క్యులేషన్ అయిపోతూ ఉండాలి. మెదడులో దగ్గర 500 ml ప్రతిరోజు సిఎస్ఎఫ్ తయారవుతుంది. తయారవడం, అది సర్క్యులేషన్ అయిపోతూ ఉంటుంది. ఏ కారణం వల్ల కానీ 500లో 400 సర్క్యులేషన్ అయింది, ఇంకా 100 ml మిగిలిపోయింది అనుకోండి, అప్పుడు వచ్చేది ఇబ్బంది. అదే మనం అనుకోవాల్సింది ఏమిటంటే హైడ్రోకెఫలస్. అంటే నార్మల్గా ఉండేటువంటి వాటర్ అన్నది మెదడులో సిఎస్ఎఫ్ ఏ కారణాల వల్ల కానీ దాని తాలూకా క్వాంటిటీ, పరిణామం కానీ పెరిగినట్టయితే ఈ మందులు అక్కడికి అందుకోవు. అలాంటప్పుడు కూడా ఇబ్బంది. అది మనం ఎలా తెలుస్తుంది? మళ్ళీ సిటీ స్కాన్ చేయడం. సిటీ స్కాన్లో కానీ ముందు 6 వారాల క్రితమో 4 వారాల క్రితమో ఈ సిటీ స్కాన్ చేసి అందులో తర్వాత సిటీ స్కాన్ చేసినట్టయితే కనబడే దాంట్లో కానీ ఈ వాటర్ క్వాంటిటీ, సిఎస్ఎఫ్ క్వాంటిటీ కానీ పెరిగినట్టయితే తప్పకుండా అది హైడ్రోకెఫలస్ అని నిర్ధారణ చేస్తాం. హైడ్రోకెఫలస్ వచ్చినట్టయితే మందులు అక్కడ చేరుకోవు. కాబట్టి హైడ్రోకెఫలస్ని నియంత్రణ చేయడానికి ఒక చిన్న ఆపరేషన్ ఉంది, షంట్ ఆపరేషన్ అని. అంటే ఇక్కడ ఒక రంధ్రం వేసే తలపైన ఈ ట్యూబ్ ఒకటి పంపిస్తాం, పొట్టలో వేస్తాం. దానివల్ల ఆ నీరు ఏదైతే ఎక్కువ తయారవుతుందో అది దాని తాలూకా అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది, మందులు పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఒక కారణం. ఇంకా కొన్ని కారణాలు నీరు పెరగడం కాకుండా ఒక రకమైన గడ్డలు తయారవుతూ ఉంటాయని. మెదడుకి ఎంఆర్ఐ అనే ఒక పరీక్ష ఉంది, ఈ మధ్యన చాలా రెగ్యులర్గా వాడుతూ ఉన్నాం. ఈ ఎంఆర్ఐ పరీక్షలో ఇంకొక ఇబ్బంది టీబీకి సంబంధించి ఉన్నది ఏమిటంటే వాస్కులైటిస్ అని ఒక మాట ఉంది. అంటే ఏమిటి? మెదడులో ఉండే రక్తనాళాల్లో చిన్న రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు టీబీ తాలూకా ఇబ్బంది ఎంతవరకు వచ్చిందంటే అవి కుంచుకుపోతాయి, చిన్నంగా అయిపోతాయి, నేరో అయిపోతాయి. దానివల్ల మెదడుకి రక్తం సప్లై కూడా తగ్గిపోతుంది. దానివల్ల వచ్చిన ఇబ్బందులనే వాస్కులైటిస్ అంటాం. అంటే వ్యాసల్ అంటే రక్తనాళాలు తాలూకా ఇన్ఫెక్షన్ అన్నమాట. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ప్రాయంలో కానీ లేకపోతే కుటుంబానికి వాళ్ళే ముఖ్య ఆధారమైన వ్యక్తులు, వాళ్ళకి టీబీ వచ్చి కాలు చెయ్య పడిపోయి పని చేయలేని పరిస్థితిలో అలాగే ఇబ్బందికరమైనట్టయితే అది నిజానికి క్యాన్సర్ వ్యాధితో ఇది తక్కువేం కాదు, అది జీవితాంతం ఒక్కోసారి అలాగ ఉండకపోవాల్సి ఉంటుంది. కాబట్టి టీబీ జబ్బు అన్నది నిర్ధారణ ముందు కనుక్కోవడం అనేది చాలా ముఖ్యం. ఇది ప్రమాదమైంది కానే కాదు. అంటువ్యాధి అన్నది టీబీ మెదడులో వచ్చినట్టయితే కానే కాదు, ఇది అందరికీ తెలియాలి. అందరికీ ఉండేటువంటి ఒక అనుమానం ఏంటంటే ఇదేమన్నా అంటువ్యాధి. ఛాతిలో వచ్చి దగ్గడం వల్ల కానీ, రక్తం రావడం వల్ల కానీ, కఫం వల్ల కానీ ఇంకొకరికి సంక్రమించేదానికి ఆస్కారం ఉంది. మెదడులో వచ్చిన టీబీ మాత్రం మిగతా వాళ్ళకి రావడానికి ఆస్కారం లేదు. ఇది మీరు నమ్మండి. చేయాల్సిందల్లా సరైన సమయంలో డయాగ్నోజ్ చేయటము, నిర్ధారణ చేయటము, నిర్ధారణ చేసిన తర్వాత ఇవ్వాల్సినటువంటి మందులు క్రమం తప్పకుండా మెదడు, వెన్నుపూస అక్కడ మందులు అసలు అక్కడికి వెళ్ళడమే అన్నది ఇబ్బందికరమైన ప్రదేశం. కాబట్టి అన్ని సంవత్సరాలు వాడుతూ ఓపిక పట్టాలి, తప్పదు 1.5 సంవత్సరాలు. అలాగన్నట్టయితే టీబీ బారిన పడిన వాళ్ళు కూడా పూర్తి ఆరోగ్యం కోలుకొని ఆరోగ్యవంతులై
వాళ్ళ కుటుంబానికి, తర్వాత పక్కన ఉండే వాళ్ళకి, ఈ సొసైటీకి కూడా, సంఘానికి కూడా, సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. జ్వరం, దగ్గు, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, రోజు రాత్రివేళ జ్వరం రావడం, మామూలు మందులతో ఫలితం కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. అయితే మరో విషయం ఏమిటంటే, మనిషి ప్రవర్తన ఫ్రంట్ లోబ్ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాక్టీరియా ఈ భాగాన్ని ప్రభావితం చేస్తే వారిలో అసహజమైన ప్రవర్తన కనిపించవచ్చు, డిప్రెషన్ రావచ్చు, ఓవర్ ఎక్సైట్మెంట్ రావచ్చు, ఒక్కోసారి పిచ్చిగా కూడా ప్రవర్తించవచ్చు. పిట్యూటరీ గ్రంథి ప్రభావితమైనప్పుడు హార్మోన్ వ్యవస్థ అంతా దెబ్బతినవచ్చు. వీటిని కూడా బ్రెయిన్ టీబీ లక్షణాల్లో భాగమేనని అనుమానించి డాక్టర్కు ఆ వివరాలన్నీ చెప్పి తగిన పరీక్షలు చేయించుకుని టీబీ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. క్షయవ్యాధి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అంతే త్వరగా చికిత్స కూడా మొదలు పెట్టాలి. అప్పుడే మనం బ్రెయిన్ టీబీ బారి నుంచి విజయవంతంగా బయటపడగలం. తిరిగి రేపటి సుఖీభావలో కలుసుకుందాం. సుఖీభావ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.